ఈ లోకంలో ఏ రోజు చివరి రోజో తెలియదు. మన పెద్దోళ్ళందరూ చనిపోయారు, మన బంధువులందరూ చనిపోయారు, మన మిత్రులందరూ చనిపోయారు. మనము కూడా చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన భర్త మనతో పాటు రాడు, మన పిల్లలు మనతో పాటు రారు, మన అన్నదమ్ముళ్ళు మనతో పాటు రారు, మన అక్క చెల్లెళ్ళు, అమ్మా నాన్నలు ఎవ్వరూ కూడా మనతో పాటు రారు. మనం వేసుకున్న బట్టలన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోతే రెండే రెండు ఉన్నాయండి. ఈ ప్రపంచంలో బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి, కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే మనం చేసిన పాపాలన్నీ నోటితోటి ఒప్పుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడని మన హృదయంలో విశ్వసిస్తేనే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం తప్ప, లేదంటే యేసు ప్రభు ఎవరో మాకు సంబంధం లేదులే, మాకే చాలా మంది దేవుళ్ళు ఉన్నారులే, మాకే చాలా మంది దేవతలు ఉన్నారులే అనుకుంటే చనిపోయిన తర్వాత భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది సత్యం. మీకు చెప్పడం వల్ల మాకేమీ లాభం లేదు, మీకు చెప్పకపోవడం వల్ల మాకేమి నష్టం కూడా లేదు. ఒకప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలియక అనేక పూజలు పునస్కారాలు చేశాం. ఒకప్పుడు త్రాగి రోడ్డు మీద బొర్లాడాం, ఒకప్పుడు వ్యభిచారం చేశాం, ఒకప్పుడు ఎందుకు పనికిరాని స్థితిలో ఉండిపోయాం. దేవుని నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. నేను తాగేటప్పుడు ఒక క్వార్టర్ మందేస్తే 2 గంటలు మాత్రమే బాగా సంతోషంగా ఉండేవాడిని. అన్ని మానేసి